శబరిమల యాత్రపై కీలక నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. రద్దీని తట్టుకునే విధంగా రోజువారీ భక్తులపై నియంత్రణ విధించింది. అంతేకాదు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వాళ్ళని స్వామి దర్శనానికి అనుమతిస్తారు. శబరి గిరులు మారుమోగబోతున్నాయి. మరో నెల రోజుల్లో మండలం మకరవిళక్కు యాత్ర ప్రారంభం కానుంది. దీంతో ఏర్పాట్లలో తలమునకలైంది కేరళ ప్రభుత్వం. శబరిమల యాత్రపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం విజయన్. అయ్యప్ప దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే అయ్యప్ప దర్శనం లభించనుంది. రోజుకు గరిష్టంగా 80,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. విపరీతమైన రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. శబరిమలలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న వసతి గృహంలో మెయింటెనెన్స్ పనులు పూర్తయ్యాయి. మరో వసతి గృహంలో కూడా త్వరలోనే పనులు పూర్తి కానున్నాయి. ఇక శబరిలో పారిశుద్ధ్యం పనులను విశుద్ధి సేన కార్యకర్తలు చేపట్టనున్నారు. త్వరలోనే వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అటవీ మార్గంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అవసరమైతే వాహనాలపై నియంత్రణ విధించనున్నారు. దీనికి తగినట్టుగా వాహనాల పార్కింగ్కు అనువైన ప్రదేశాలను గుర్తించనున్నారు అధికారులు. పార్కింగ్ ప్రదేశాల వద్ద కనీస మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. నిలక్కల్, పంపా ప్రాంతాలలో మరింత విశాలవంతమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. రోడ్లు, పార్కింగ్ గ్రౌండ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయనున్నారు.